అందరికీ ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లూకా సువార్త 12వ అధ్యాయము 19వ వచనం కనుక మనం గమనించినట్లయితే, ఇక్కడ ఒక అతను విస్తారమైన ఆస్తిని సంపాదించి తన ప్రాణంతో ఈ విధంగా చెప్పుకుంటున్నాడంట. నా ప్రాణమా, అనేక సంవత్సరములకు నీకు కూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని అతని ప్రాణంతో అతను చెప్పుకుంటున్నాడంట. అయితే ప్రభువు అతనితో ఏం చెప్తున్నాడంటే, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో ప్రభు చెప్తున్నారంట కదండి. నీకు 100 కోట్లు ఆస్తి ఉన్నా 100 ఏళ్ళు బ్రతకలేవు. నీవు 10 ఇల్లులు కట్టుకున్నా ఉండేది మాత్రం ఒక ఇంట్లోనే కదండి. డబ్బులు ఆస్తులు సంపాదించడం ముఖ్యం కాదు, కానీ యేసయ్యను సంపాదించడం ఎంతో ప్రాముఖ్యమైనది. అందుకే ఈ వచనంలో మనం గమనించినట్లయితే, మనము ఎంత సంపాదించినా కూడా మనము వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళలేం. కానీ అయితే మనము కాపాడుకోవాల్సింది ఏంటంటే, అతి ప్రాముఖ్యమైనది మన యొక్క ఆత్మను మనము కాపాడుకోవాలి. యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి మన హృదయాన్ని ఆయనకి ఎప్పుడైతే మనం సమర్పిస్తామో అప్పుడు మన ఆత్మను మనము కాపాడుకోగలుగుతాం. ఈ వ్యక్తి ఇక్కడ తన ప్రాణంతో తన ప్రాణానికి కావలసినవన్నీ కూడా సమకూర్చుకొని తన ప్రాణంతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా, ఇంకా ప్రాబ్లం ఏం లేదు, నేను నీకు అన్నీ సంపాదించాను, అన్నీ సమకూర్చాను, ఇక నీవు జీవించు కాలమంతా మరి సంతోషించుము, తినుము, త్రాగుము అని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. అయితే దేవుడు ఈ యొక్క ధనవంతుడిని ప్రభు ఏం చెప్తున్నాడంటే, వెర్రివాడా అని సంబోధిస్తూ ఉన్నాడు ఇక్కడ కదండి. ఇంతగా మరి తన ప్రాణానికి కావాల్సిందేంటో అతను తెలుసుకోకుండా ఈ లోకం కొరకు తాను సిద్ధపరిచాడు, ఈ లోకం కొరకు తాను సమకూర్చుకున్నాడు. దేవుని సన్నిధిలో ఉండాలి అని పరలోక సంబంధమైనవి ఆయన సమకూర్చుకోలేదు. అందుకే ప్రభు వారు ఇక్కడ అతన్ని వెర్రివాడా అని సంబోధిస్తున్నారు. ఈ లోకంలో ధనం, ఆస్తి, అంతస్తులు ఇవన్నీ ముఖ్యం కాదు, కానీ ఇవన్నీ కూడా ప్రాణానికి ఇవన్నీ కూడా అవసరమే, కానీ ముఖ్యం కాదు కదండి. అయితే ప్రాణానికి అవసరమైనది ఏంటంటే ఒక యేసు ప్రభు మాత్రమే. యేసు ప్రభువుని మనం సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన చిత్తానుసారంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో, మన రక్షణను మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ప్రాణమును మనము కాపాడుకోగలుగుతాం. అందుకే ప్రభువారు చెప్తారు కదా, మొదట నా రాజ్యమును, నా నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని. అంటే ప్రాణంను దక్కించుకోవాలి అంటే ఏం చేయాలంటే, యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి యేసయ్య నామమున క్షమాపణ పొంది, ఆయన నామమున పాప క్షమాపణ పొంది ఆయన చిత్తానుసారముగా నడుచుకునే వారముగా ఉంటే మన ప్రాణమును మనము సంపాదించుకోగలుగుతాం. అప్పుడే ఇవన్నీ మనము సమృద్ధిగా అనుభవించగలుగుతామని ప్రభువారు ఈ వచనం ద్వారా అతనితో మాట్లాడుతూ ఉన్నారు కదండి. అలాగే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా చూస్తే, మరి ప్రభువారు మరియా, మార్తా వారి గృహానికి వెళ్ళినప్పుడు ప్రభు బోధిస్తూ ఉంటే మరియా తన యేసయ్య పాదముల దగ్గర కూర్చొని ఆయన యొక్క బోధనలను వింటూ ఉంటుంది. అలాగే మార్తా యేసు ప్రభు కోసం విందును సిద్ధపరచడానికి వెళ్ళి అక్కడ విస్తారమైన పని కలిగి మరియాను కూడా సహాయం కొరకు పిలుస్తూ ఉంటుంది కదండి. ప్రభువారు మార్తాకి చెప్తారు కదా, మార్తా, ప్రాముఖ్యమైనది ఒక్కటే, ఉత్తమమైనది ఒక్కటే మార్తా, మరియా ఉత్తమమైనది ఎంచుకొనెను, అది ఆమె దగ్గర నుంచి ఎవరు తీసివేయలేరు అని ప్రభువారు మార్తాతో కూడా చెప్తారు కదండి. కాబట్టి మనము ఈ లోక సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడే వారముగా కాకుండా ఆత్మ సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడి మన ప్రాణమును దక్కించుకొని యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన చిత్తానుసారముగా జీవించి మన ప్రాణమును కాపాడుకుందుముగాక. ఆమేన్.